వల్లభనేని వంశీ నిన్నటి నుంచి ఆయన విజయవాడ జైల్లో ఉన్నారు. ఏంట్రా సూపు భయపడి చూసావా, భయపెడదామని చూసావా? ఆయన శ్రీమతి ములాఖత్కి వెళ్ళొచ్చారు. ఏం దేవసేన, చిత్రహింసల్లో ఏం లోటుపాట్లు లేవు కదా. 22 గంటలుగా తన భర్త వల్లభనేని వంశీని ఐసోలేటెడ్ సెల్లో వేశారు. ఎక్కడ 420 గడు? చెప్పను. చెప్పవా? చెప్పనంటే చెప్పను. ఎవరిని కలవనివ్వట్లేదు, లాక్ చేశారు. సో దాంతో ఆయన చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. మిస్బిహేవ్ చేశారు. ఆడికి అలాగే అవ్వలేరా. సెల్లో పెట్టారు, పోలీస్ స్టేషన్లో 5 hours డస్ట్ లో ఉంచారు. కొడుతున్నారమ్మా. నిన్ను కొడుతున్నాడా? రీజన్ లేకుండా కొడుతున్నారమ్మా. అయిపోయినా నీ చాడీలు? నిజమే కదా సార్. కింద పోయి సంగతి చెప్తా. మెంటల్ ఫిజికల్ టార్చర్కి గురవుతున్నారు. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. ఆయన కిందే పడుకోబెట్టారు, బెడ్ ఇమ్మంటే ఇవ్వలేదు. నిన్న నైట్ మొత్తం పోలీస్ స్టేషన్ లో ఉంచి వల్లభనేని వంశీకి పోలీసులు థర్డ్ డిగ్రీ చేశారు. ఆ థర్డ్ డిగ్రీ చేసే సమయంలో చాలా మంది పేర్లు వల్లభనేని వంశీ బయట పెట్టాడు. ఏమిటండి మీరు మాట్లాడేది? తుప్పు పట్టిన రాజు తీసుకో ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. కొడాల నాని పేరు, పేరు నాని పేరు, విడుదల రజనీ పేరు, జోగి రమేష్ పేరు, వీళ్ళ నలుగురి పేర్లు కూడా థర్డ్ డిగ్రీ చేసే క్రమంలో ఇక్కడ కూడా నా పేరు ఎక్కడ లేదు రమేష్. కావాలంటే సో ఆయనకి ఆల్రెడీ నడుము నొప్పి ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది. కరోనా టైంలో ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. శిక్ష పడింది 6 ఏళ్లే. ఇందులో సత్ప్రవర్తన కింద 2 ఏళ్ళు తీసేస్తారు. సెకండ్ సండేస్, పబ్లిక్ హాలిడేస్, చెత్తా చెదారం వీటి కింద 1 ఏడాది పోద్ది. ఇక మిగిలింది 3 ఏళ్ళు. కళ్ళు మూసుకుని తెరిచే లోపల అయిపోతాయి అల్లుడు. దానివల్ల స్లీప్ యాప్నియా కూడా ఉంది. అంటే రాత్రిపూట నిద్దట్లోనే ఎప్పుడైనా గాలి శ్వాస తీసుకోవడం ఆగిపోతుంది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో చాలా ప్రమాదమైనటువంటి వ్యాధి. ఆయనకి స్లీప్ యాప్నియా ఉంది, టెయిల్ బోన్ ఫ్రాక్చర్ ఉంది, అంటే వెన్నుపూస చివరిలో ఉండేటటువంటిది. పురుగుల మందే నీకు పెరుగన్న మాయను. కాబట్టి ఆయన కింద కూర్చోలేరు, నించోలేరు, నేల మీద పడుకోవడం కష్టం, బెడ్ కావాలన్నా ఇవ్వలేదు. పెద్ద సమస్య వచ్చి పడిందే. జైలు సిబ్బందిని అడిగితే కోర్టుకు వెళ్ళి తీసుకోండి అని అంటున్నారు. కావాలని వేధిస్తోంది ఈ ప్రభుత్వం. ఆయనకి ప్రాణహాని ఉంది అని శ్రీమతి వంశీ గారు పంకజశ్రీ మీడియాతో మాట్లాడారు. కనీసం ఆయన బాగున్నారు, ఏమి ఇబ్బంది లేదని కనీసం మా లాయర్ గారని చూస్తే మాకు కొంచెం వరీడ్గా ఉంది, ఎలా ఉన్నారు ఏంటి అని. ఏమైంది అధ్యక్ష? తన కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? వంశీ కూడా నిన్న జైలు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. తనకి కింద పడుకోవడం కష్టం, బెడ్ కావాలి అని. ఏంట్రా ఏంటి ఏడుస్తున్నావు? ఇవన్నీ మీకేవో గుర్తు చేస్తున్నట్టున్నాయి. ఈ డైలాగ్ ఎక్కడో ఎన్నట్టుంది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు, అక్రమంగా అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు, ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? ముసలోడంట, పడుకోలేడంట, దోమలు కొడుతున్నాయంట. ఈ ముసలోడికి దోమలు కొట్టగా రంభ ఓరసు వచ్చి కన్ను కొడతాయా? ఎన్ని 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 దారుణాలు సార్. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. ఈయనకి బెడ్ కావాలంట, వేడి నీళ్ళు కావాలంట. ఆయన ఏమైనా కొత్త పెళ్లి కొడుక? జైలుకి వెళ్తే ఎవరికైనా అలాగే ఉంటాయి. ఆయనకైనా ప్రాబ్లం ఉంటే నడుము పని చేయకపోతే కోర్టుకు వెళ్ళి తెచ్చుకోవాలి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, కొడాలి నాని, వంశీ అందరూ ఇదే మాట్లాడారు. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనంతో ఇలా దెంగులు తినాలని రాసి ఉంటేనే తింటాను. గుర్తుపెట్టుకో. ఇప్పుడు తెలిసి వస్తుంది వాస్తవంగా వంశీ నిజంగానే అనారోగ్యం. కానీ మీరు తోలనాడి, జోకులేసి, జుగుప్సాకరమైన భాష మాట్లాడి, ఆత్మగౌరవం దెబ్బతినేలాగా వ్యాఖ్యలు చేశారు కదా. ఇప్పుడు అవన్నీ తిప్పి కొడుతున్నాయి. ఏమైపోయాడు కొడాలని? ఎందుకు కనపట్లేదంటే ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. తెలిసిపోయిందా? గన్నవరం లాగే గుడివాడలో కూడా భూ కబ్జాలు, సెటిల్మెంట్లు, మట్టి తవ్వకాలు, అన్ని అరాచకాలు, రకరకాల అణచివేతలు, అక్రమ కేసులు, భూదందాలు,
నేను ఎక్కువ కాలం బతకనండి. మీరు పెట్టే టెన్షన్కి ఇప్పుడు సడన్గా చచ్చిపోతా గ్యారంటీ. కిడ్నాప్లు అన్ని కేసులు ఉన్నాయి. నెక్స్ట్ పేజ్ ఎవరిది అని రాష్ట్రం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, ఎక్స్టార్షన్ కేసు, దాడి కేసు. వీళ్ళు ఎంత కాలం జైల్లో పెట్టాలనుకుంటున్నారో, ఎన్ని తప్పుడు కేసులు పెట్టాలనుకుంటున్నారో అవన్నీ ధైర్యంగా ఎదుర్కోవడానికి మానసికంగా, శారీరకంగా, ఈవెన్ కుటుంబ పరంగా కూడా సిద్ధంగా ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? ఈ కేసులన్నీ ఉన్నాయని నోటీస్ ఇచ్చి స్పష్టంగా అక్కడే నోటీస్ ఇచ్చి వచ్చారు. కేసు ఏంటో తెలియదని ఇందాక కూడా సాక్షిలో రాస్తున్నారు కేసు ఏంటో తెలియదు. ఇప్పుడు సాక్షి పేపరు, సాక్షి టీవీ ఏం చేస్తారంటే సాయిబాబా గారు గాలిలోంచి విభూతి సృష్టించినట్టు వీళ్ళు అవినీతిని సృష్టిస్తారు.